ఏంటండి ఆగారు? గదిలో ఏదో కొత్తగా కనిపిస్తుంది. ఏమై ఉంటుంది? ఇక్కడేం లేదే. అదే తెలియడం లేదా? ఓ బొమ్మ. వావ్, బొమ్మ భలే ముద్దొస్తుందండి. అయితే బొమ్మ నీకు నచ్చిందా? నాకు కూడా నచ్చింది. రాధిక, ఇది ఆడబొమ్మ మగబొమ్మ? ఇది ఆడబొమ్మ మగబొమ్మ మీకు తెలియట్లేదా? అసలు నీకు ఆడబొమ్మ ఇష్టమా మగబొమ్మ ఇష్టమా? రెండు ఇష్టమే. ఓ, అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టమే అన్నమాట. ఏమన్నారు? అదే మగబొమ్మ ఆడబొమ్మ రెండు ఇష్టమే కదా అంటున్నాను. ఏంటలా చూస్తున్నావు? నేను ఏమన్నానో నీకు అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? కాలేజ్కి లేట్ అవుతుంది, వచ్చాక వివరంగా చెప్తాను. పదండి. బొమ్మల్ని అడ్డం పెట్టుకుని మొత్తానికి పిల్లల మ్యాటర్ చెప్పేశాను. రాధికకి క్లియర్గా అర్థమైందా? అర్థమై ఉంటుందిలే. డిటెక్టివ్ గారు, రాధిక తన భర్త కాలేజీకి బయలుదేరుతున్నారు. మీరు ఫాలో అవ్వండి. అలాగే. రాధిక కాలేజీలో ఎవరెవరితో మాట్లాడుతుంది, క్లోజ్ ఫ్రెండ్ ఎవరు, అన్నీ మీరు తెలుసుకోవాలి. ఎలాగైనా రాధిక ఎవరిని ప్రేమించింది మీరు కనుక్కోవాలి. నాకు పని అప్పగించారు కదా, మీరు రిలాక్స్గా ఉండండి. రాధికలు ఎవరెవరో కనిపెట్టి మీకు చెప్తాను. మావయ్య, అమ్మ ఎక్కడా? బయటికి వెళ్ళింది బాబు. మీరెక్కడికి? కాలేజ్కా? ఇంకోసారి ఇలాంటి పని చేసావంటే అస్సలు ఊరుకోనేహా. బుద్ధిగా చదువుకో. నువ్వేంటి నాకు చెప్పేది? అయినా పెళ్లికి ముందు నీకు ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరా? నాకు నిద్ర చెప్తున్నావు? నన్ను కొట్టే అధికారం నీకెక్కడిది? ఉండు, నీ సంగతి చెప్తాను. అన్నయ్య, అన్నయ్య, ఎందుకే అలా అరుస్తున్నావు? ఏం లేదులే బామ్మ. ఏం లేదని ఎందుకు తప్పించుకుంటున్నావు? నన్ను కొట్టిన విషయం అమ్మమ్మకు చెప్పు. కొట్టేంత తప్పు ఇదేం చేసిందే? ప్రియా, నా చెల్లెల్ని కొట్టావా? అవునన్నయ్య, వదిన నన్ను కొట్టింది. నేహా ఎవరు అబ్బాయిని సీక్రెట్ గా కలిసిన విషయం ఇంట్లో తెలియకపోవడమే మంచిది. నిన్నే అడుగుతున్నాను ప్రియా, నా చెల్లెల్ని ఎందుకు కొట్టావు? సరేలేరా, నేహ ఏదో చేసుంటుంది. వదిన అనే చనువుతో ఏదో చేయి చేసుకుని ఉంటుంది. ఇప్పుడింత రాద్దాంతం అవసరమా? పదండి లోపలికి. అమ్మమ్మ, అన్నిటికీ నువ్వు ఇలా వెనకేసుకురాబట్టే ఇది ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతుంది. నా చెల్లెలు ఏమైనా చేస్తుంటే మాటలతో మందలించాలి, కానీ కొట్టడానికి నీకెంత ధైర్యం ప్రియా? చూడండి, నేనేం అనవసరంగా కొట్టలేదు. కొంచెం అర్థం చేసుకోండి. ఏంటి నిన్ను అర్థం చేసుకునేది? నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేస్తున్నా నిన్ను సహిస్తూ వస్తున్నాను. నీకు నువ్వే తెలుసుకుంటావులే అని వదిలేస్తున్నాను. అయినా నువ్వు మాత్రం మారడం లేదు. మీ నాన్నగారిని చూసి ఆయన పెంపకం కూడా అలాగే ఉంటుంది అని నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నాను.
పెళ్ళయ్యాక తెలిసింది పెంపకం సరిగా లేదని. అయ్యో, నన్ను ఏమైనా అనండి, మా నాన్నగారిని ఆయన పెంపకాన్ని ఏమైనా అంటే మాత్రం ఊరుకోను. హా, ఊరుకోకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? హ, అయినా నిన్ను భరించే ఓపిక నాకు లేదమ్మా. నువ్వు తక్షణమే ఇంట్లో నుంచి బయటికెళ్ళు. ఒరే అమర్, ఏంట్రా ఆ గొడవలు? భార్యని బయటికి పంపించడం ఏంటి? ఏం పద్ధతి అది? నీకేం తెలీదు అమ్మమ్మ, నువ్వు ఊరుకో. ఆ, ప్రియా, నీకే చెప్పేది, బయటికెళ్ళు. మీరు పొమ్మన్న పట్టుకుని వేలెట్టానికి నాకు పౌరుషం లేదనుకున్నారా? ఇప్పుడు వెళ్ళిపోతాను. ప్రియా, నిన్ను వెళ్ళమంది ఇంట్లో నుంచి బయటికి, లోపల గదిలో కాదు. నా బట్టలు తెచ్చుకోవాలిగా. ఒరే మనవడా, తొందరపడకురా. ఇల్లన్నాక ఈ గొడవలన్నీ వస్తాయిరా. ఇవన్నీ కరెక్ట్ కాదురా. ఆగమని చెప్పరా. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నేహా, నీ వల్లేగా ఈ గొడవంతా. నువ్వైనా మీ అన్నయ్యకి చెప్పు. నేనెందుకు చెప్పాలమ్మమ్మా? నన్ను కొట్టే అధికారం ఆమెకెవరిచ్చారు? ఒరే అమర్, తను నిజంగా వెళ్ళిపోతేమోరా. లోపలికెళ్ళి చూడరా. అదిగో వెళ్ళిపోతుంది. ఏ ప్రియా, ఆగు. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి, నేను వెళ్తున్నాను. హ, నిన్ను ఆగమని చెప్పి ఇక్కడ ఎవడు బతిమాలడం లేదు. బయలుదేరచ్చు. ఏంటి ప్రియా, పుట్టింటికి వెళ్ళొద్దామని బయలుదేరావా? తిరిగి రావటానికి కాదత్తయ్య, ఏకంగా వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవటం ఏంటి? ఏమైంది? అది ఇదిగో నీ కొడుకు వెళ్ళిపోమన్నాడే. అమ్మా ప్రియా, నీ ఇంట్లో నుంచి నువ్వెళ్ళిపోవడం ఏంటమ్మా? ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి గాని. అమ్మమ్మ, నువ్వు ఊరుకో. నువ్వేం చూస్తున్నావు? నువ్వు బయలుదేరు. ఏయ్, నువ్వు నోరు మీరా. నీకేం తెలీదు, ఊరుకో. అమ్మా పెద్దదాన్ని, నేను చెప్తున్నాను కదా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నన్ను క్షమించు బామ్మ. అంటే నేను చెప్పినా నా మాట వినవా? తప్పుగా అనుకోకు బామ్మ. ఈ ఒక్క విషయంలో నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. ప్రియా, 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 ప్రియా. ఒరే అమర్, చెప్పరా దానికి, ఆపరా. ఒరే అమర్, అమర్. అయ్యో భగవంతుడా, చూసావా నీ కూతురు? అంతా ఈ నేహ వల్లే. నేనేం చేశాను? ప్రతి చిన్న విషయానికి గొడవ పడతావు.
రాధిక, మనల్ని బైక్ మీద ఎవరో ఫాలో అవుతున్నారు. మిర్రర్లో చూడు. ఫాలో అవుతున్నారా? ఎవరతను? తెలియట్లేదు. ఎందుకు మమ్మల్ని ఫాలో చేస్తున్నావు? సార్ నేనెందుకు మిమ్మల్ని ఫాలో అవుతాను సార్? నేను వెళ్ళే దారిలో మీరు వెళ్తున్నారు, నన్నేం చేయమంటారు? నువ్వు చెప్తే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? మర్యాదగా మమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తున్నావో చెప్పు. నేను నిజంగా చెప్తున్నాను సార్. మిమ్మల్ని ఫాలో చేయాల్సిన అవసరం నాకేంటి? మాట్లాడు. హలో, డిటెక్టివ్ వంశీ గారేనా మాట్లాడేది? నేను తర్వాత మాట్లాడతాను. డిటెక్టివ్ అయితే మా వెంట ఎందుకు పడుతున్నావు? ఎవరు పంపారు నిన్ను? చెప్పు. నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చింది, మెసేజ్ చేసింది ఇతనేనా? రాధిక, 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 నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఆహా, ఏం లేదు. రాధిక, మన వెనక ఏదో జరుగుతుంది. అది నేను తెలుసుకుంటాను. పద, కాలేజ్కి వెళ్దాం. ఇక్కడే ఉండండి, డబ్బులు తీసుకొస్తాను. అమ్మా, ప్రియా, అర్జెంటుగా నాకు 200 ఉంటే ఇవ్వ. నా దగ్గర చిల్లర లేదు. సరే తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. ఇదిగోమ్మా. ఇప్పుడే వస్తాను. అన్నా, ఇదిగో. సరే లోపలికి రామ్మా. లోపలికి రాకుండా నేనెందుకు వచ్చినట్టు? నీ దగ్గర 200 తీసుకొని ఆటో వాడికి ఇవ్వడానికా? పెళ్ళైనా కూడా నీ మాటలేం తగ్గలేదే. అసలు అల్లరి కూడా తగ్గలేదమ్మా. సరేరా. అమ్మా, నాన్నగారు ఇంట్లో లేరా? లేరే, బయటికెళ్లారు. ఓ సర్లే, కానీ తినడానికి ఏమున్నాయి? అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావు. అల్లుడు గారు కూడా వస్తే బాగుండేది కదమ్మా. ఆయన గారు రాలేదు కాబట్టి ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటావా ఏంటి? అలా ఎందుకంటానే? మరి ఇంకేంటమ్మా? సర్లే గాని ఇంకేంటమ్మా, ఇంకేంటి విశేషాలు? అవును, పెళ్ళయ్యాక మొదటిసారి వచ్చావు. 2 రోజులుంటావుగా? 2 రోజులేం కర్మ,
ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. ఊరుకోవే, నీకన్నీ వేళ కొలాలే. అయినా నువ్వలా ఉంటానంటే అల్లుడు గారు ఊరుకుంటారా ఏమిటి? ఊరుకోక ఏం చేస్తారమ్మా? ఆయనేగా నన్ను వెళ్ళగొట్టింది. ప్రియా, ఆశని కూడా అలా అనకూడదే, తప్పు. ఏడ్చినట్టుంది. మా శ్రీవారు నన్ను వెళ్ళగొట్టారంటుంటే హాస్యమంటా వింటమ్మా. అందుకేగా సామాన్లన్నీ సర్దుకొని వచ్చేసాను. నువ్వు జోక్ చేస్తున్నావు కదా? నేనైతే జోక్గానే తీసుకున్నాను. నువ్వు కూడా అలాగే తీసుకుంటానంటే తీసేసుకో. అంటే నువ్వు చెప్పేది నిజమేనా? అవునమ్మా. సరే కానీ వెళ్ళి మజ్జి కలుపుకొని తీసుకురా అమ్మా. అసలేమైంది ప్రియా? అల్లుడు గారితో ఏమైనా గొడవ పడ్డావా? నేనేం గొడవ పడలేదు. ఆయనే గొడవ పెట్టుకొని నన్ను వెళ్ళిపోమన్నారు. వచ్చేసాను. పొమ్మంటే పొమ్మన్నారు కానీ కారైనా ఇవ్వచ్చు కదా. ఆటో దొరక్క చచ్చాను. అమ్మా, ముందు నువ్వు వెళ్ళి మజ్జిగ తీసుకురా అమ్మా. ప్రియా, తుఫాన్ అంత సమస్యని మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా చెప్తావేంటే? కొంచెం కూడా బాధ లేదా నీకు? ఇది మరీ బాగుందమ్మా. బాధపడి ఏడ్చి బబ్బోలు పెడితే వచ్చిన సమస్య పోతుందా? ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. పోనీ అల్లుడు గారితో నేను మాట్లాడినా? అమ్మా, మీ కూతురు గురించి తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాలేదమ్మా. అమ్మా, మజ్జిగ నువ్వు ఇస్తావా? నన్ను తెచ్చుకోమంటావా? తెస్తాలే ఉండు. ప్రియ ఏంటి తుఫాన్ లాంటి సమస్యని ఇంత తేలిగ్గా తీసుకుంటుంది? ఈ విషయం వెనక్కి తెలిస్తే అస్సలు తట్టుకోలేరు. చాలా టెన్షన్ పడతారు. ఇప్పుడేం చేయాలి? రాధికతో చెప్తే అదే ప్రియతో మాట్లాడుతుంది. ముందు తనకి ఫోన్ చేసి చెప్పాలి. అమ్మయ్యా. రేకు డబ్బాలో గులకరాళ్ళేసి ఊపినట్టు మాట్లాడి మాట్లాడి ఇరిటేషన్ తెప్పించేది రాక్షసి. ఆహాహా, ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉంది. హలో, ఛార్జర్ లేదు, కబోర్డ్ కీస్ కనిపించడం లేదంటే ఏమై ఉంటుంది? అన్నయ్య, అన్నయ్య, ఇంకేమొచ్చింది ఇప్పుడు? ఏమైంది? ఎందుకు అలా కేకలేస్తున్నావు? నా చార్జర్ లేదన్నయ్య. ర్యాక్స్ అన్ని తాళాలేసున్నాయి, కీస్ కూడా లేవు. నా పరిస్థితి కూడా అదే అమర్. నేను అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి. వార్డ్రోబ్స్ అన్నిటికీ లాక్ వేసింది. ఏమిట్రా ఇది? ఆకలేస్తుందని కిచెన్ లోకి వెళ్ళాను. అక్కడ ఉప్పులు, సరుకులు, బియ్యాలు పెట్టే అన్నిటికీ తాళాలు వేస్తున్నాయి. వండుకోవటానికి ఏమీ లేవు. అలా ఎందుకు జరుగుతుంది? అన్నయ్య, అటు చూడు.
నేను అన్నిటికీ తాళాలు వేసి మీకంటూ ఏమీ లేకుండా కీస్ తీసుకువెళ్తున్నాను. గుడ్ బై ప్రియా.